భారత్ ఆర్థిక రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయి చేరుకుంది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం వస్తువులు ఇంకా సేవల ఎగుమతులు కలిపి $863 బిలియన్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా ఐటీ, బిజినెస్ సర్వీసెస్ రంగాల్లో భారీ వృద్ధి నమోదైంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య కూడా భారత్ ఎగుమతులు పెరగడం దేశ ఆర్థిక బలాన్ని చూపిస్తోంది. ఈ విజయంపై పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశ ఆర్థిక రంగానికి భారీ ఊరటనిచ్చే వార్త వచ్చింది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం ఎగుమతులు చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. వస్తువులు ఇంకా సేవల ఎగుమతులు కలిపి మొత్తం $863 బిలియన్ పెరిగాయి. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే భారత్ ఎగుమతులు దాదాపు 4.6% వృద్ధి సాధించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ఎగుమతులు స్థిరంగా పెరగడం విశేషంగా మారింది. ఇందులో ముఖ్యంగా సేవల ఎగుమతులు భారీగా పెరిగాయి. ఐటీ సేవలు, బిజినెస్ సొల్యూషన్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్ కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో సేవల ఎగుమతులు $421 బిలియన్ దాటాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 9% వృద్ధిగా నమోదైంది. అలాగే వస్తువుల ఎగుమతులు కూడా స్వల్పంగా పెరిగాయి. మెర్చండైజ్ ఎగుమతులు $441 బిలియన్ చేరుకున్నాయి. ప్రపంచ మార్కెట్లో ఒత్తిడి ఉన్నా భారత్ తయారీ రంగం నిలకడగా ముందుకు సాగుతోందని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం సేవల రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో మరింత బలపడుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యేకంగా ఐటీ ఇంకా డిజిటల్ సేవలు భారత్కు ప్రధాన బలంగా మారాయని చెబుతున్నారు. మరోవైపు భవిష్యత్తులో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, కొత్త మార్కెట్లు, తయారీ రంగ విస్తరణతో భారత్ ఎగుమతులు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశ ఆర్థిక వృద్ధికి ఈ ఎగుమతి రికార్డు కీలక మైలురాయిగా మారింది.